హాయ్ నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం ధర్మం కోసం ఎక్కడున్నాను తెలుసా? హ్యాపీగా ప్రకృతి ఇచ్చినటువంటి ప్రసాదం ఇది. తాటికాయలు తాటి ముంజలు అని అంటారు. ప్రకృతి ఇచ్చింది. ఇంతవరకు ప్రపంచంలో కల్తీ కానటువంటి ఆహారం, ఏ ఎరువులు కావచ్చు, కెమికల్స్ కావచ్చు లేకుండా పండేటువంటి ఆహారం ఇది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలాంటి ఆహారం తీసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. నాతో పాటు ఈ పళ్ళను తీసుకొచ్చినటువంటి ఆ అన్న ఎవరైతే ఉన్నారో, మీ పేరన్నా? మధు. మధు అంటే అన్న పేరు పోతులపట్టు, వాళ్ళ అబ్బాయి. ఏం పేరు నీ పేరా? జీవన్ కుమార్, 8th క్లాస్. నాన్నకు తోడుగా వచ్చాడు. నాన్న యొక్క కష్టం చూస్తున్నాడు. నాకు చాలా ఆనందం వేసింది, అందుకే వీడియో చేయాలనిపించింది. చూస్తున్నా ప్రతి బిడ్డకి వాళ్ళ తండ్రి కష్టం తెలిస్తేనే బతుకు అనేది తెలుస్తుంది. ఎలా బతకాలి, ఏ విధంగా ఉండాలనేది తెలుస్తుంది. విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ డబ్బులు ఖర్చులు పెట్టకుండా పద్ధతిగా పెరగాలనంటే ప్రతి తండ్రి తన బిడ్డకి తన కష్టాన్ని, తన తల్లి పడుతున్నటువంటి బాధను చూపించాలి. చూడగలిగినప్పుడే బాధ్యతగా పెరుగుతాడు, ఆనందంగా ఉంటాడు. ఈ ప్రసాదం దయచేసి మీరందరూ కూడా ఏదైతే ఈ తాటిముంజలు ఉన్నాయో, మనకు ఆరోగ్యం ఇవ్వడం కోసం వీళ్ళు ఎంతో కష్టపడి పోతలపట్టు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తున్నారు. 150 రూపాయలు డజను. 200 అయినా కూడా కొనుక్కొని తినాలి. ఎందుకంటే నీకు భూమి మీద కల్తీ లేకుండా ఏదైనా దొరుకుతుంది అంటే ఈ తాటిముంజలు, యాలక్కాయలు, మళ్ళీ మన ఈత పళ్ళు, ఇవి మాత్రమే ప్రస్తుతానికి. గతంలో మనకు కల్తీ లేకుండా సీతాఫలం కూడా దక్కేది, కానీ ఇప్పుడు సీతాఫలం కూడా కల్తీ అయిపోయింది, హైబ్రిడ్లు వచ్చేసినాయి. ఇప్పుడు మనకి హైబ్రిడ్ లేకుండా, కల్తీ కాకుండా, ఎరువులు కెమికల్స్ లేకుండా పండే పంటల్లో ఈ తాటి ముంజలు ఒకటి, ఈత పళ్ళు ఒకటి, ఏలక్కాయలు ఒకటి. ఇవి దేవుడి పుణ్యాన ఇంతవరకు ఇవి కాలేదు. మొత్తం ఈ సీజన్ వస్తే మనకి చల్లగా ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఈ తాటి ముంజలు. దయచేసి ప్రతి ఒక్కరూ తాటి ముంజలు కొనండి, తినండి, మీ బిడ్డలకు తినిపించండి. తినము అంటే 2 మొటికాయలు వేసన్నా తినిపించండి, ఆరోగ్యంగా ఉంటాం. హాయ్ చెప్పు చిన్నడా. ఏమైనా గేమ్స్ ఆడతావా? ఏం గేమ్స్ ఆడతావు? వాలీబాల్, కబడ్డీ ఆడతావా? వెరీ గుడ్. ఇది హ్యాపీగా తండ్రితో పాటు వేసవి సెలవుల్ని తండ్రి కష్టాన్ని పంచుకుంటూ ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆలోచించండి, తల్లిదండ్రులారా, పిల్లలారా. మంచి భోజనం పెట్టండి మీ పిల్లలకి. తల్లిదండ్రులారా ఖచ్చితంగా 150 అన్నారు కదా, 200 ఎత్తి కొనుక్కు తీసుకెళ్ళండి. భారతీయతను కాపాడుకుందాం, గోమాత రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోటికై పోరాడదాం. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెరీ గుడ్.